12,000 ఎంప్లాయీస్ ని టీసీఎస్ లే ఆఫ్ చేయబోతుంది. ఈ లైన్ చదివే మూమెంట్ లోనే చాలా మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కి షాక్ వచ్చేసింది. జాబ్ సెక్యూరిటీ మీద డౌట్ వచ్చేసింది. రేపు మన జాబ్స్ కూడా పోతాయన్న టెన్షన్ అనేది పెరిగిపోయింది. కానీ ఈ సిచ్యువేషన్ లో రతన్ టాటా సార్ ఉంటే ఏం చేస్తారు? లే ఆఫ్ చేయకుండా ఎంప్లాయీస్ ని ఎలా సపోర్ట్ చేస్తారు? ప్రెసెంట్ సీఈఓ ఎందుకు ఇలా చేశారు? అండ్ సీఈఓస్ క్రోస్ లో శాలరీ తీసుకుంటున్నారు కదా, ఆ శాలరీని కట్ చేసుకుని ఇలాంటి టైమ్స్ లో ఎంప్లాయీస్ ని సపోర్ట్ చేయొచ్చు కదా అని ప్రతి ఒక్కరిగా అనిపిస్తుంది. ఇవన్నీ పాసిబుల్ ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. అలాగే కొన్ని ప్రాక్టికల్ సజెషన్స్ ఇచ్చి లే ఆఫ్ అయితే ఏం చేయొచ్చు, సాఫ్ట్వేర్ జాబ్ లో సర్వైవ్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది కూడా మనము డిస్కస్ చేద్దాం. అసలు టీసీఎస్ లే ఆఫ్ జరగడానికి కంటెక్స్ట్ ఏంటి అంటే, అఫీషియల్ గా డిక్లేర్ చేసింది 12,000 ఎంప్లాయీస్ ని పర్ఫార్మెన్స్ బేస్ గా లే ఆఫ్ చేస్తున్నాము అని చెప్పేసి. బట్ ఇన్సైడ్ ప్రకారం ఏంటంటే యాక్చువల్ గా బెంచ్ ప్రెషర్, యూటిలైజేషన్ ఇష్యూస్, క్లయింట్ బడ్జెట్ కట్స్ అండ్ ఏఐ ఆటోమేషన్ వల్ల లే ఆఫ్ జరుగుతున్నాయని చెప్పేసి అక్కడ వర్క్ చేసిన ఎంప్లాయీస్ చెప్తున్నది. ఈ లే ఆఫ్స్ అనేవి ఒక ప్రాజెక్ట్ ఎండ్ అయ్యాక లేకపోతే లాంగ్ బెంచ్ పీరియడ్ లో ఉన్న వాళ్ళని మోస్ట్లీ ఇంపాక్ట్ చేస్తుంది. సో కంపెనీ ఆపరేషనల్ గా సస్టైన్ చెయ్యాలి అంటే ఏదో ఒక డెసిషన్ అనేది తీసుకోవాల్సిందే. బట్ రతన్ టాటా సార్ గురించి మనకు తెలిసిందే, క్రైసిస్ లో కూడా పీపుల్ ఫస్ట్ మైండ్ సెట్ తో మెయింటైన్ చేస్తూ ఉంటారు. 2008 టైమ్ లో కూడా ఇలాంటి ఒక రిసెషన్ అనేది వచ్చేసింది. టాటా గ్రూప్ లో కూడా చాలా యూనిట్స్ లాస్ లో వెళ్ళిపోయినాయి. కానీ ఆ టైంలో ఆయన పర్సనల్ గా లే ఆఫ్స్ చేయడానికి ఒప్పుకోలేదు. ఇన్స్టెడ్ టెంపరరీ సాలరీ కట్స్, రీడిప్లాయ్మెంట్ టు అదర్ యూనిట్స్ అండ్ ఈవెన్ రీస్కిల్లింగ్ ప్లాన్స్ ఇనిషియేట్ చేశారు. రతన్ సార్ లాజిక్ ఒకటే, ఎంప్లాయీస్ ఆర్ నాట్ లేబిలిటీస్, దే ఆర్ అవర్ బిగ్గెస్ట్ అసెట్స్ అని చెప్పేసి ఆయన అనుకుంటారు. ఇప్పుడే గనక రతన్ టాటా సార్ ఉంటే ఏం చేసేవారు అంటే, ఒకప్పుడు తను ఏం చేశారో ఇప్పుడు కూడా అదే చేసేవారు. ఫస్ట్ సీఈఓ సాలరీస్ కట్ చేయడం, టాప్ లీడర్స్ కి పర్క్స్ అనేవి రెడ్యూస్ చేయడం, దెన్ 3 to 6 months పాటు బఫర్ పీరియడ్ ఇచ్చి రీస్కిల్లింగ్ అండ్ రీడిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఇచ్చేవారు. పీపుల్ కి డిగ్నిటీ మెయింటైన్ చేసేవారు. సడన్ మెయిల్స్ ఆర్ కాల్స్ లో ఫైర్ చేయడం లాంటివి ఆయన ఎప్పుడు కూడా చేయలేదన్నమాట. అండ్ వాళ్ళ కంపెనీ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో టాటా గ్రూప్ లో అక్కడ కూడా ఎప్పుడు చేయనివ్వలేదు. ఇప్పుడు ప్రెసెంట్ టీసీఎస్ సీఈఓ కే కృతివాసన్ గారు శాలరీ అప్రాక్సిమేట్లీ 25 crores per annum. ఈ సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ వస్తుంది, కంపెనీ లాస్ లో ఉంది, ఎంప్లాయీస్ లే ఆఫ్ చేస్తున్నారు, కానీ సీఈఓ శాలరీ ఏంటి అంత హెవీగా ఉందని చెప్పేసి. టాప్ లీడర్షిప్ పార్షియల్ పే కట్ తీసుకుంటే ఆ మనీని యూజ్ చేసి అట్లీస్ట్ టెంపరరీ జాబ్ అష్యూరెన్స్ ఇవ్వచ్చు కదా అనిపిస్తుంది. ఈవెన్ 10% కట్ చేసినా మల్టిపుల్ ఎంప్లాయీస్ శాలరీస్ అనేది కవర్ చేయొచ్చు కదా అనిపిస్తుంది. ఈ కల్చర్ రతన్ టాటా సార్ ఉన్నప్పుడు ఉండేవన్నమాట. యాజ్ వి సీన్ ఇన్ 2008 రిసెషన్ టైమ్ లో ఆయన ఈ మెజర్స్ అనేవి తీసుకున్నారు. ఆయన శాలరీ పే కట్ చేసుకోవడము, వాళ్ళ దాంట్లో ఎవరైతే సీనియర్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ పీస్ కట్ చేసి ఉన్న ఎంప్లాయీస్ కి భరోసా అనేది ఆయన ఇచ్చారనమాట. ప్రజెంట్ లీడర్షిప్ లో ఈ కల్చర్ లేకపోవడం అనేది ఒక కన్సర్నింగ్. అంటే టాటా అనగానే మనకంటూ ఒక బ్రాండ్, ఒక రెప్యుటేషన్, ఒక నమ్మకం, ఒక ట్రస్ట్ ఉండేది. రతన్ టాటా సార్ ఎప్పుడైతే మన దగ్గర నుంచి దూరం అయిపోయారో అది మెల్లిమెల్లిగా తగ్గుతూ రావడం అనేది ఒక రైజింగ్ కన్సర్న్ అనమాట. వాళ్ళు ఏం చేయొచ్చు అనేది మన హ్యాండ్ లో అయితే లేదు. మనం ఏం చేయాలో మనం చూసుకోవాలి. మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికి, జాబ్ పర్మనెంట్ అనే అసంప్షన్ అనేది మీకు ఆల్రెడీ పోయే ఉంటుంది. అప్ స్కిల్ అవ్వకుండా శాలరీ వస్తుందా అని టైం కి వెయిట్ చేసే రోజులు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. సో అప్ స్కిల్ అవ్వాలి. చాలా మంది కూడా లే ఆఫ్ అయ్యారు. రీసెంట్ టైమ్స్ లో మైక్రోసాఫ్ట్ లో 9,000 మెంబర్స్ లే ఆఫ్ అయ్యారు. ఇంటెల్ లో 24,000 మెంబర్స్ లే ఆఫ్ అయ్యారు. వాళ్ళందరికీ ఇంకో జాబ్ లేదా అంటే వాళ్ళందరూ చాలా త్వరగానే ఇంకో జాబ్ లోకి వెళ్ళగలిగారు. ఎప్పుడు అంటే రిక్వైర్డ్ స్కిల్స్ ఉన్నప్పుడు. అందుకే నేను చెప్పింది ఏంటంటే, టీచర్స్ లో ఉన్న వాళ్ళు ఎందుకు రిస్క్ ఫీల్ అయ్యే అవకాశం ఉందంటే, వాళ్ళు బెంచ్ లో ఉన్నప్పుడు దే ఫీల్ సేఫ్ గా ఫీల్ అయ్యి అప్ స్కిల్ అవడం అనేది చాలా మంది తగ్గించేస్తుంటారు. సో వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చాక సఫర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎవరు లే ఆఫ్ అవుతున్నారు అనేది ఇంకా తెలియదు కాబట్టి స్టార్ట్ అప్ స్కిల్లింగ్. మీకు రేపు పొద్దున్న లే ఆఫ్ అయినా డేంజర్ జోన్ లోకి వెళ్లకుండా ఉండాలంటే అప్ స్కిల్లింగ్ ఇస్ ద ఓన్లీ థింగ్. అండ్ 3 to 6 months పాటు స్కిల్ అసెస్ చేసుకోండి. మీ టెక్ స్టాక్ కి మార్కెట్ లో ఎంత డిమాండ్ ఉందో మీరు ఎప్పటికప్పుడు నౌకరీలో లింక్డ్ఇన్ లో ఎత్తుకుంటూ ఉండాలి. లేకపోతే ఆ రోజుకి అవుట్డేటెడ్ స్కిల్స్ తో మీరు కనుక బయటకు వెళ్లారనుకోండి, మళ్ళీ మీరు రిస్క్ లో పడతారు. అండ్ బ్యాకప్ ఇన్కమ్ స్ట్రీమ్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఎమర్జెన్సీ ఫండ్స్, మెడికల్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఇవి లేకుండా దయచేసి ఇప్పటికి అయినా మీరు లేకుండా ఉండకండి. ఇప్పుడు ఇవి మనకి మ్యాండేటరీ థింగ్స్. ఇవి లేకుండా మనం ఇప్పుడు సర్వైవ్ అవడం కూడా కష్టం. సో ఎమర్జెన్సీ ఫండ్స్ అట్లీస్ట్ ఫర్ 6 months మీ సర్వైవల్ కి నెలకి ఎంత అవసరమో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెలకి 20,000 ఖర్చు అవుతుంది అనుకోండి, 6 నెలల పాటు 20,000 వచ్చేంత మీరు సేవ్ చేసుకోగలగాలి ఇప్పుడు జాబ్ ఉన్నప్పుడే. రెండోది హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ రెండు తీసుకోండి. సిచ్యువేషన్ ఎలా ఉందో మీకు అర్థమైపోయింది కదా. సో రిస్క్ అనేది ఎక్కడ తీసుకోకండి. నెక్స్ట్ వచ్చేసి లింక్డ్ఇన్ ప్లస్ గిట్ హబ్ లో యాక్టివ్ గా మెయింటైన్ చేయండి. లేఆఫ్స్ అని ఇమీడియట్ గా ఆపర్చునిటీస్ వచ్చేసే ఛాన్స్ ఎక్కువ
ఉంటాయి అనమాట ఇలా కనుక చేస్తే. అండ్ ఫ్రెషర్స్ కూడా ఈ లే ఆఫ్ ని చూసి మాకు అసలు జాబ్స్ రావా వస్తాయా అనే డౌట్ కూడా వస్తుంది. లే ఆఫ్ చేస్తున్నారని భయపడకండి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కి డిమాండ్ అనేది ఆబ్వియస్ గా ఎప్పుడులాగే ఉంటుంది. బట్ ఏదో 2020లో వచ్చినట్టు ఇప్పుడు కూడా ఉంటది అనే అజంప్షన్ నుంచి మీరు అందరూ కూడా బయటికి రావాలి. అండ్ యావరేజ్ టాలెంట్ లో ప్లేస్ అవుతాను అనే అజంప్షన్స్ నుంచి కంప్లీట్ గా బయటకు వచ్చేయాలి. ఓన్లీ ద రైట్ స్కిల్డ్ పీపుల్ విత్ ద రైట్ అప్రోచ్ విల్ ఓన్లీ గెట్ ఆపర్చునిటీస్ ఇన్ దిస్ సిచ్యువేషన్. జస్ట్ డిగ్రీస్ తో అయితే పని అవ్వదు అనమాట. రియల్ గా గ్రో అవ్వాలి అంటే 3 key ఎలిమెంట్స్ మీద ఫోకస్ చేయాలి. మంచి ట్రైనింగ్ లో అన్ని రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ అనేది ఉండాలి. ఈ కాంబినేషన్ ని కెరీర్ స్టార్ట్ చేయడానికి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇస్తుంది. థియరిటికల్ గా తెలిసినవి ప్రాక్టికల్ గా అప్లై చేసి చూడాలి. మనం చేసే పనితో ఆర్గనైజేషన్ లో ఒక ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి. అప్పుడే మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇలాంటి మైండ్ సెట్ ఉంటే ఒకవేళ కంపెనీ స్ట్రగుల్ అవుతున్నా ఇలాంటి వాళ్ళని అయితే వదులుకోదు అనమాట. సో మీరు ఒకవేళ ఈ మైండ్ సెట్ ఉంటే ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు, లేదా లే ఆఫ్ లో మీ జాబ్ పోకుండా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ ఇంకొక విషయం, రీసెంట్ గా కూడా మనం ఒక పోస్ట్ చేస్తాం. ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్ లో ఫ్రెషర్స్ వరకు ఈవెన్ అన్ అన్పెయిడ్ ఇంటర్న్షిప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అన్ ఆపర్చునిటీ ఈజ్ అన్ ఆపర్చునిటీ, స్మాల్ ఆర్ బిగ్, దాన్ని గ్రాప్ చేసుకోండి. ఈ టైంలో ఎటువంటి వాటికి పోకండి. అంటే నాకు 20,000 శాలరీ కావాలి, 25,000 శాలరీ కావాలి, ఎంఎన్సీ లోనే జాబ్ కావాలి, పెద్ద పెద్ద స్టార్ట్అప్స్ లోనే కావాలి అంటే అవ్వదు. మీకున్న స్కిల్ సెట్ దానికి సరిపడా ఒక జాబ్ వచ్చింది, అది అన్పెయిడ్ అయినప్పటికీ, అది చిన్న కంపెనీ అయినప్పటికీ, అది స్టార్ట్అప్ అయినప్పటికీ మీరు ఒక స్టెప్ అంటూ ముందరకు వెయ్యాలి. మీ కెరీర్ ఎక్కడో అక్కడ ఆగిపోవడం కంటే ఏదో రకంగా ముందరికి వెళ్ళడం అయితే మంచిదే కదా. సో హ్యావ్ దట్ మైండ్ సెట్. సో లే ఆఫ్ చేసిన కంపెనీని క్రిటిసైజ్ చేయడం అనేది కాదు, కానీ రతన్ టాటా సార్ లాంటి ఒక విజనరీ లీడర్షిప్ ఉంటే ఇలా జరుగుండేది కాదేమో అనిపిస్తుంది. ఎంప్లాయీస్ కి సపోర్ట్ చేయడం అంటే ఓన్లీ శాలరీ కాదు, రెస్పెక్ట్, డిగ్నిటీ అండ్ ట్రాన్సిషన్ కి టైం ఇవ్వడం కూడా పార్ట్ ఆఫ్ ఇట్ అనమాట. సో నెక్స్ట్ టైం జాబ్ లో స్టేబుల్ గా ఉండాలి అంటే మీరు వెల్ ప్రిపేర్డ్ గా ఉండాలి. ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకుని మీరు దాని మీద ఫోకస్ చేయాలి. అంతేగాని కట్టే కాలే వరకు నేను ఒక టెక్నాలజీ మీద వర్క్ చేస్తాను అంటే అది ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అయితే అవ్వదన్నమాట. ఈ వీడియో చూసిన ప్రతి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కి ఒక చిన్న రిక్వెస్ట్, కామెంట్ లో చెప్పండి మీ కంపెనీలో లే ఆఫ్స్ ఎలా ఉన్నాయి, లే ఆఫ్ అనేది చేస్తున్నారా, ఏ బేసిస్ మీద చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఒకవేళ లే ఆఫ్ అనేది జరుగుతుంటే లే ఆఫ్ అయిన వాళ్ళు కొత్తగా జాబ్ తెచ్చుకోగలిగారా లేదా స్ట్రగుల్ అవుతున్నారు, ఇవన్నీ కూడా కామెంట్స్ లో చెప్పండి. సో దట్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఇంకొంచెం ఇన్సైట్స్ అనేవి వెళ్తాయి. ఇంకా ఇలాంటి మీనింగ్ఫుల్ అండ్ థాట్ఫుల్ వీడియోస్ అనేవి మన దగ్గర నుంచి వస్తూనే ఉంటాయి. దానికి మీరు చేయాల్సిన ఏం లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ మోటివేషన్ తో మేము ఇంకా వీడియోస్ చేస్తాం. అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.